గత కొన్ని రోజులుగా మనమైతే చూస్తున్నాం. 2, 3 రోజులుగా అయితే చూస్తున్నాం. వర్షాలైతే బీభత్సంగా అయితే కొడుతున్నాయి. మన ఏపీలో అదే విధంగా తెలంగాణలో అయితే చాలా వర్షాలైతే ఉన్నాయి. సో, ప్రభుత్వం కూడా చాలా ఇప్పుడు మనకి జీహెచ్ఎంసీ నుండి గానివ్వండి, అదే విధంగా మనకి ఇన్ఫర్మేషన్ ఏమనిస్తుందంటే ఇక్కడ తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా మనకి అత్యంత అవసరం అయితేనే బయటకెళ్ళాలి. మెయిన్ చిన్న పిల్లలు గానివ్వండి, అదే విధంగా ముసలోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం అస్సలు బయటకెళ్ళొద్దు. ఎందుకంటే ఎక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉన్నాయో, ఎక్కడ రోడ్స్ కూడా సరిగా లేవు. అవి కూడా మీకు తెలిసిందే. ఇప్పుడు ఉన్న వర్షాలకు కూడా రోడ్స్ అయితే చాలా డ్యామేజ్ అయితే అయినట్లయితే మనకు తెలుస్తుంది. సో చాలా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా కొన్ని ఇప్పుడు ఏవైతే బ్రిడ్జెస్ ఉంటాయో, చిన్న చిన్న బ్రిడ్జెస్ ఏవైతే ఉంటాయో ఆ బ్రిడ్జెస్ కూడా చాలా పొంగుతున్నాయి వర్షాలతో. అయితే అక్కడ కూడా ఇప్పుడు కార్లు కానివ్వండి, బైకులు కానివ్వండి అవైతే కొట్టుకోపోవలసిన పరిస్థితి చాలా కొట్టుకోబోతున్నాయి. అలాంటి పరిస్థితిలో కూడా అంటే ఇప్పుడు మన ఖమ్మం దగ్గర కూడా ఎవరైతే మన మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ గారు అయితే ఉన్నారో, సో అక్కడ కూడా పరామర్శించుదామని చెప్పేసి అంటే అక్కడ ఉన్న ప్రజలని ఒకసారి పలకరిద్దాము, అక్కడ ఉన్న ప్రజలని చూద్దాము ఎలా ఉన్నారు, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది. అంటే ఇప్పటికే అక్కడ ఎలాంటి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఈ వర్షాల వల్ల. అయితే ఈ వర్షాల వల్ల చాలా మంది నష్టపోయారు. పంట నష్టం కానివ్వండి, ఇల్లు కూడా కూలిపోవడం కానివ్వండి, ఇలా చాలా నష్టపోయారు. సో దీని వల్ల ఒకసారి అక్కడ ఉన్న ప్రజలను అయితే మాట్లాడిద్దామని చెప్పేసి అక్కడికైతే వెళ్ళడం అయితే జరిగింది. అయితే మనం చూడొచ్చు విజువల్స్ లో. సో ఈ ఈ సమయంలో తనైతే బైక్ మీద వెళ్ళిన సమయంలో ఒకటేసారి పడిపోయి తన కాలుకైతే గాయమైంది. సో తన కాలుకు కూడా గాయమైంది. సో అది కూడా విజువల్స్ లో అయితే చూద్దాం. ముందుగా అయితే చూద్దాం. ఆ వర్షంలోనే నీటిలోనూ అయితే పోయినట్లయితే మనకు తెలుస్తుంది. ఒకసారి అయితే విజువల్స్ చూద్దాం. సో చూసారు కదా మన మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే సో అలా వెళ్తూ ఉండగా అయితే గాయం అయితే జరిగింది. సో చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా. అయితే ఎడమ కాలు ఏదైతే ఉందో ఎడమ కాలుకి అయితే గాయమైనట్లయితే తెలుస్తుంది. అయితే డాక్టర్ కూడా ఏమన్నారు అని అంటే కొంచెం ఇంజూరీ అయితే అయింది. పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని అయితే చెప్పినట్లయితే జరిగింది. అయితే అది వచ్చేసి మనకి సో కింద పడ్డాక నడుస్తున్న సమయంలో ఇది వచ్చేసి కింద పడ్డాక నాకు కొంచెం నడుస్తున్న సమయంలో అతనికైతే నడవడానికి కూడా అవుతలేదు. సో చూడొచ్చు కదా, అంటే మనం ఇక్కడ చూడొచ్చు తనకి ఎంత గాయమైంది ఏంటి అనేది అయితే. అంటే మనం ముందుగా చాలా మంది ఇప్పుడు వర్షంలో చాలా మంది అయితే చిక్కుకుంటున్నారు. అదే విధంగా చాలా మంది నష్టపోతున్నారు ఈ వర్షాల వల్ల. అంటే ఇప్పుడు ఇల్లు కూలిపోవడం కానివ్వండి, అదే విధంగా పంట నష్టం కానివ్వండి, అదే విధంగా రోడ్ల ప్రమాదం ఇలా అండ్ ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా చాలా మంది. సో ఇప్పుడు రీసెంట్ గా కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అయితే ఒక లేఖ అయితే రాయడం జరుగుతుంది మన మోదీ గారికి అయితే. ఎవరైతే ఈ వర్షాల వల్ల ప్రాణ నష్టం కోల్పోయారో వాళ్ళకైతే 5 లక్షల వరకు న్యాయం చేయాలి అని అంటే అయితే ఒక లేఖ రాయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఖమ్మంకి కూడా వెళ్ళి రేవంత్ రెడ్డి గారు కూడా ఖమ్మంకి వెళ్ళినట్లయితే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా పలకరించడానికి అయితే వెళ్ళినట్లయితే తెలుస్తుంది. అదే విధంగా నిన్న అయితే మన పొంగిలేటి శ్రీనివాస్ గారు అయితే అక్కడికి వెళ్ళి మాట్లాడిస్తుండగా అక్కడ చూడొచ్చు మనం ఆ విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. సో ఇన్ని వాటర్ ఉన్నాయో అంటే ఎన్ని వర్షం నీళ్లు ఉన్నాయో అయితే మనం అయితే చూడొచ్చు. ఇలాంటి సమయంలో తనకు కూడా అంటే అక్కడ ఉన్న ప్రజలకి కొంచెం హెల్ప్ చేద్దాము, ఆ ప్రజలని చూద్దాము అసలు ఏం జరిగింది ఏంటి అనేది. ఆ సమయంలో తనకైతే ఒక గాయం అయితే అయ్యడం అయితే జరిగింది. సో మనం ఆ విజువల్స్ లో కూడా చూడొచ్చు. అంటే అంత గాయమైనా కానీ ప్రస్తుతానికైతే ఏం పర్లేదు, రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని అయితే చెప్పారు డాక్టర్ అయితే. సో చూడాలి మరి ముందు ముందు ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చూడాలి.